హాయ్ మాధవి. వేణు చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. హాయ్ వేణు. దాదా బ్యాంక్ నుంచేనా? "ఉమ్, ఏడి వీడు రాలేదా?" లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ అడిగాడు చక్రవర్తిని ఉద్దేశించి. లేదు, వచ్చే టైం అయింది. నువ్వేంటి అప్పుడే వచ్చావు? నేను కొంచెం పనుండి మధ్యాహ్నమే బయటకు వచ్చేశాను. చక్రవర్తిని కలవలేకపోయాను. అలాగా, కూర్చో, కాఫీ తెస్తాను. మంచినీళ్ళు ఇవ్వనా? ఏం వద్దు, చక్రవర్తిని కూడా రానీలే, కలిసి కాఫీ తాగుదాం. వచ్చే టైం అయింది కదా. అలా సోఫాలో కూర్చుంటూ టీవీలో కార్టూన్ మూవీ చూస్తున్న కౌశిక్ని చూసి, హాయ్ హీరో, హౌ ఆర్ యూ అంటూ పలకరించాడు. కౌశిక్ వేణు పలకరించగానే మొహం నిండా నవ్వుతో కేరింతలు కొట్టి తిరిగి టీవీ షోలో మునిగిపోయాడు. నీకిప్పుడు పిల్లలతో ఆడుకోవడం బాగా అలవాటైపోయింది కదూ అంది మాధవి కూడా నవ్వుతూ. నిజం మాధవి, పిల్లలతో ఉంటే కాలం ఎంత త్వరగా గడిచిపోతుందో కదా. హాయిగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పిల్లలంటే ఇష్టమే, కానీ వాళ్ళ సమక్షంలో జీవితం ఇంత ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. మాధవి వేణు వైపు అలాగే చిత్రంగా అద్భుతంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో అప్పటికప్పుడే ఎన్నో భావాలు చెలరేగసాగాయి. వేణు మంచివాడు, ఒక మామూలు అమ్మాయి కోరుకునే లక్షణాలన్నీ ఉన్నవాడు. ఇతనికి ఎందుకు పెళ్లి చేయకూడదు? చెయ్యాలి. వెంటనే ప్రీతిని ఇక్కడికి పంపించమని పిన్నికి చెప్పాలి. ఆ మాత్రం తొక్కలో ఉద్యోగం ఇక్కడ దొరకదా? బోలెడన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ నిండా ఉన్నాయి. ప్రీతి వస్తే ప్రీతికి మంచి స్నేహం కలపాలి. ఆ తరువాత ఎలాగూ ఇద్దరి మధ్య అనురాగం, అభిమానం అనే కెమిస్ట్రీ తప్పకుండా ఏర్పడుతుంది. అలా ఏర్పడకపోతే వాళ్ళిద్దరూ యువతీ యువకులు కారు. మాధవి ఆలోచనల్లో వేణు మాటలు వినలేదు. వేణు ఆమె మొహం దగ్గరగా చిటికలు వేస్తూ హలో అన్నాడు. మాధవి ఉలిక్కిపడింది. ఏంటి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళావు? చిత్రంగా ఆమెనే చూస్తూ అడిగాడు. మాధవి పలచగా నవ్వేసి అంది, ఏం లేదు, నీకు పెళ్లి చేసేద్దామా అని ఆలోచిస్తున్నాను. వేణు మొహంలో ప్రసన్నత మాయమైపోయింది. కొంచెం సీరియస్గా అయిపోయి తీసిన తలుపుల గుండా బయటకు చూస్తూ ఉండిపోయాడు. మాధవికి వేణు మొహంలో వచ్చిన మార్పులు చూడగానే, అరే తొందరపడి నా మనసులో మాట అనేశాను, అనకుండా ఉండాల్సింది అనిపించింది. తనను తాను సంభాళించుకుని కూర్చోవేణు, చక్రవర్తి వచ్చే లోపల బజ్జీలు వేస్తాను అంటూ లేవబోయింది. వేణు కూడా మామూలుగా అయిపోతూ, మిర్చి బజ్జీలు వేస్తావా, నేను హెల్ప్ చేయనా అన్నాడు తాను లేస్తూ. వద్దులే, నువ్వు వీడితో ఆడుకుంటూ కూర్చో, నేను చేసేస్తాను. సరే అయితే, మిర్చిలో ఓన్లీ వాము పొడి, ఉప్పు మాత్రమే రాయి, చింతపండు, మసాలా అవన్నీ వెయ్యకు. అలాగేలే, నాకు అలాగే ఇష్టం అంటూ నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. మాధవి మిరపకాయలు చీల్చి అంతకు ముందే రెడీ చేసి డబ్బాలో పోసి పెట్టుకున్న వాము పొడి తీసి మిర్చి మధ్యలో రాయసాగింది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోస్తూ ఉంటే చక్రవర్తి బండి చప్పుడైంది. హలో వేణు, బ్యాంకుకి రాలేదా ఇవాళ అంటూ చక్రవర్తి స్వరం వినిపించింది. వచ్చాన్రా, కానీ త్వరగా వెళ్ళిపోయాను. మా నాన్నగారి స్నేహితుడు కొడుకు ఊరు నుంచి వచ్చాడు. అతని ఫ్లాట్ ఏదో రిజిస్ట్రేషన్ ఉందంటే వెళ్ళాను. ఏంటి విశేషాలు? కౌశిక్ దగ్గర నుంచి లేచి సోఫాలో కూర్చుంటూ అన్నాడు వేణు. ఏం ఉంటాయి, 3 లోన్లు 6 వడ్డీలు. వేణు ప్రశ్నకి సమాధానం చెప్తూ కౌశిక్ని ఎత్తుకుని ఎగరేసి, ఏరా మావయ్యతో ఆడుకుంటున్నావా అంటూ వేణు పక్కన సోఫాలో కూర్చుని కౌశిక్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కాసేపు తండ్రి జేబులో పెన్నుతో ఆడుకుని తిరిగి థామస్ గుర్తొచ్చిందేమో చక్రవర్తి ఒళ్ళోంచి వెళ్ళిపోయాడు కౌశిక్. నిధి లోన్ సెక్షన్ అయిపోయి చాలా బిజీ అయిపోయావనుకుంటా. ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెరిగినా లోన్స్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తరగడం లేదు. మన పనే అది కదా, బ్యాంకులు ఉన్నదే అందుకు. అంతేలే. అవును, నువ్వెందుకు ఇల్లు ప్లాన్ చేయడం లేదు? అనుకుంటున్నాను చక్రవర్తి, అదే ఆలోచన వచ్చింది ఇవాళ. నాకు ఫ్లాట్స్ వద్దు, ఇండిపెండెంట్ ఇల్లు కావాలి. అమ్మా నాన్నలకు ఫ్లాట్స్ నచ్చవు. అవును, ఇప్పుడు నువ్వున్న ఇల్లే కొనేయచ్చు కదా. ఆ మధ్య ఆ ఇల్లు అమ్మాలనుకుంటున్నట్టు ఓనర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అలాగా, నాతో అనలేదే? ఆశ్చర్యంగా అడిగాడు వేణు. నాతో కూడా వాళ్ళు డైరెక్ట్గా అనలేదు. ఎవరో అంటే విన్నాను. ఓసారి మాట్లాడదామా? వై నాట్, ష్యూర్. ఎలాగూ ఫస్ట్కి రెంట్ ఇవ్వడానికి వెళతాం కదా, మాట్లాడదాం. కొంచెం రిపేర్స్ చేయించుకుంటే హాయిగా ఉంటుంది ఇల్లు. 3 ఏళ్ల నుంచి ఉంటున్నాను, కానీ నాతో కలిసినప్పుడైనా మాట వరుసకి అనొచ్చు కదా. చూడు వేణు, కొన్ని పనులు వాయిదా వేస్తే అవుతాయి, కొన్ని పనులు వెంటనే చేస్తే అవుతాయి. ఎల్లుండి ఆదివారం కదా, వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ రావడానికి ఇంకా 15 రోజులుంది. ఈలోగా అతనికి వేరే పార్టీ దొరికితే? చక్రవర్తి అంది నిజమన్నట్టుగా తలూపుతూ అన్నాడు. ఓకే, ఆదివారం వెళదాం.
ఇంతలో మాధవి వేడివేడి బజ్జీల ప్లేట్, మంచినీళ్ళ జగ్గు, గ్లాసులు పెట్టుకున్న ట్రేతో వచ్చి, సార్ గారు కాళ్ళు చేతులు కడుక్కుని వస్తారా అంది చక్రవర్తిని ఉద్దేశించి. ఎస్ మేడం అంటూ గట్టిగా ఎగబీలుస్తూ, వావ్ మిర్చి బజ్జీ అని తీసుకోబోయాడు చక్రవర్తి. మాధవి చిన్నగా కసురుతూ అంది, వెళ్ళండి బాబు, చేతులన్నా కడుక్కొని రండి. అసహ్యంగా అలాగేనా తినేది? ఓకే అంటూ తిరిగి కౌశిక్ని ముద్దు చేస్తూ, మరి నా బుజ్జిగాడికి స్నాక్స్ అన్నాడు. వాడి స్నాక్స్ వాడికి రెడీ అంటూ ప్లేట్ టీపై మీద పెట్టి తిరిగి లోపలికి వెళ్ళి క్యాడ్బరీ చాక్లెట్ తీసుకువచ్చి కౌశిక్కి ఇచ్చింది మాధవి. తీసుకో వేణు అంటూ మంచినీళ్ళ జగ్, గ్లాసులు పెట్టింది. వేణు వేడివేడిగా ఉన్న బజ్జీలు చేతిలోకి తీసుకుని ఊదుకుంటూ అన్నాడు, మాధవి నువ్వు మిర్చి బజ్జీ చేయడంలో పర్ఫెక్ట్ అనుకుంటా అన్నాడు. పర్లేదు, బండి పెట్టుకోవచ్చు అవసరమైతే అంటూ వచ్చాడు చక్రవర్తి. మాధవి కొరకొర చూసింది. సరదాగా అన్నానులేరా, నవ్వుతూ బజ్జీ తీసుకున్నాడు. ముగ్గురు కాసేపు ఇల్లు, ఫ్లాట్స్, పెరిగిన సిమెంట్ ధరలు, స్టీల్ ధరలు వీటి గురించి మాట్లాడుకుంటూ బజ్జీలు తినడం పూర్తి చేశారు. మాధవి మంచి టీ ఇచ్చింది, అది తాగి ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని కౌశిక్ని ముద్దు పెట్టుకుని బయలుదేరాడు వేణు. వేణు వెళ్ళిపోయాక ఉత్సాహంగా అంది మాధవి, వేణు పెళ్ళి అయిపోయినట్టే. ఎవరితో? అమ్మాయితో. అలాగా, అబ్బాయిలను కూడా చేసుకుంటున్నారా? చేసుకోకేం, పేపర్ నములుతుంటారు కదా, తెలియదా? వద్దులే, గుర్తు చేయకు, నాకు బజ్జీ వామిట్ అవుతుంది. మాధవి నవ్వుతూ ప్లేట్, గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళబోతూ ఉంటే అడిగాడు, ఇంతకీ ఎవరు? మా పిన్ని కూతురు ప్రీతి వస్తోంది. దాన్ని వేణుకి పరిచయం చేసి ఇద్దరిని ఎడాపెడా తిప్పేస్తాను. ముందు ఇవన్నీ లోపల పెట్టేసి వచ్చి తీరుబడిగా నాకు అర్థమయ్యేలా చెప్తావా? విసుగ్గా అడిగాడు. మాధవి ప్లేట్లు, గ్లాసులు సింక్లో వేసి వచ్చింది. నాప్కిన్తో చేతులు తుడుచుకుని కౌశిక్ మూతి నిండా నిండిపోయిన చాక్లెట్ తుడిచింది. వాణ్ణి ఎత్తుకుని సోఫాలో కూర్చుంటూ శైలజ ఫోన్ చేసిన విషయం, తనకి వచ్చిన ఆలోచన వివరంగా చెప్పింది. బాగుంది నీ ఐడియా, చాలా బాగుంది. కానీ వర్కౌట్ అవుతుందంటావా? వేణు అర్చనని మర్చిపోయి పెళ్ళికి ఒప్పుకుంటాడంటావా? అర్చనని మర్చిపోడు, కానీ పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఎలా చెప్పగలవు? సైకాలజీ స్టూడెంట్ని కదా. అబ్బో గుడ్ అని నవ్వుతూ మాధవి నెత్తి మీద సున్నితంగా ముట్టాడు. మాధవి కౌశిక్ షర్ట్ విప్పుతూ అంది, వేణు యోగి కాదు, అలాగని భోగి కాదు, మామూలు మగవాడు. అర్చన అంటే ప్రేమ ఎంత ఉందో ఆమె మీద కోపం కూడా అంతే ఉంటుంది. అయితే మరో పెళ్ళికి ఒప్పుకోవాలి అంటే రొటీన్గా పెళ్లి చూపులకి తీసుకుని వెళ్ళి ముక్కు మొహం తెలియని అమ్మాయినెవరినో చూపించి ఈ అమ్మాయి మెల్లో తాళికట్టు అంటే కట్టలేడు. అతనే కాదు, అతని స్థానంలో ఏ మగాడున్నా కట్టలేడు. కాబట్టి అతని జీవితంలోకి మరో అమ్మాయి ముందు ప్రవేశించాలి. ఆమె అతన్ని తన స్నేహంతో, అభిమానంతో ఆకట్టుకోవాలి. ఈ వయసులో అమ్మాయిలతో స్నేహం ఆకర్షించినంతగా అబ్బాయిల స్నేహం ఆకర్షించదు. అవునవును, నాకు అంతే కొంటెగా నవ్వాడు. ఇంకేం, క్యారీ ఆన్. కోపంగా లేవబోతూ ఉంటే ఆమె చీర కొంగు పట్టుకుని ఆపుతూ అన్నాడు, అంతలోనే కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు. వీడికి స్నానం చేయించాలి, చేయిద్దుగానిలే. కానీ చెప్పు. ఏంటి చెప్పేది? రామాయణమా భారతమా? ఇప్పటికింతే సంగతులు, మిగతావి వెండి తెర మీద చూడండి అన్నట్టు అర్చన జాయిన్ అయిందంట. ఓ, సాధించిందన్నమాట. ఇప్పుడు ఆవిడ చాలా బిజీ, డిఫరెంట్ ఫీల్డ్స్లో ట్రైనింగ్ ఉంటుంది. ఓ అవునా అంటూ కౌశిక్ని ఎత్తుకుని బాత్రూమ్ వైపు వెళ్ళబోతుంటే ఆమె వైపు చేయి చూపించి అన్నాడు చక్రవర్తి, ఇలా ఇవ్వు, వాడికి నేను చేయిస్తాను స్నానం. ఓ థ్యాంక్ యూ. కౌశిక్ని చక్రవర్తికిచ్చి తను చిందరవందరగా ఉన్న కౌశిక్ ఆట సామాను సర్దడంలో మునిగిపోయింది. మాధవి ఇంటి నుంచి బయటకు వచ్చిన వేణుకి ఎందుకనో వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. పావుగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మనసంతా దిగులు ఆక్రమించింది. భవిష్యత్తు శూన్యంగా అనిపిస్తోంది. హఠాత్తుగా తననెవరో విసిరి దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి పడేసినట్టు అనిపించింది. ఎంత ఒంటరితనం! చక్రవర్తి నిజంగా చాలా అదృష్టవంతుడు. మాధవి లాంటి భార్య కావడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. అంత డబ్బున్న వాళ్ళ అమ్మాయి అయినా కానీ ఎప్పుడు ఆడంబరాలకు పోదు. సింప్లిసిటీ ఈజ్ మదర్ ఆఫ్ బ్యూటీ అన్నట్టుగా సింపుల్గా ఉంటుంది. చక్కటి పనిమంతురాలు, సంప్రదాయాలంటే గౌరవం ఉన్న అమ్మాయి, పెద్దవాళ్ళంటే భక్తి, పిల్లలంటే ప్రేమ. వేణు బండి ట్యాంక్ బండ్ వైపుకు పోనిచ్చాడు. ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది. బైక్ చాలా నెమ్మదిగా కదులుతోంది. కార్ల వాళ్ళు కార్లు ఆపుకుని, బండ్ల వాళ్ళు బండ్లు ఆపుకుని, ఆటోల వాళ్ళు కూడా నోరు మూసుకొని హారన్లను కొట్టకుండా కూర్చున్నారు. అబ్బా, విసుగ్గా ఉంది. సిగ్నల్ దగ్గర పావుగంట సేపటి నుండి బండి కదలలేదు. ముందు వెనుక వందల కొద్దీ వివిధ రకాల వాహనాలు ఆగి ఉన్నాయి. సిగ్నల్స్ నాలుగు వైపులా ఎక్కడా గ్రీన్ లైట్ వెలగడం లేదు. బాబు ఏం చేస్తున్నాడో పాపం. అమ్మవాడితో ఉదయం నుంచి ఎంత అవస్థపడుతుందో.
ఆ అమ్మాయి నీలవేణి ఎంత చాకిరీ చేస్తుంది. ఈ ఇంటికి ఆ అమ్మాయికి ఇది ఏనాటి రుణానుబంధమో. కానీ ఎంతకాలం ఇలా అర్చన లాంటి మూర్ఖురాలి కోసం తానిలా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాల్సిందేనా? పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఇవాళ మాధవి నోటి నుంచి ఆ మాట ఎందుకు వచ్చింది? మాధవి మనసులో ఎప్పటి నుంచో ఉందా ఆలోచన. తోటి స్త్రీగా అర్చనకి అన్యాయం జరుగుతుందేమో అని ఆలోచించడం లేదా మాధవి? లేక అర్చన ఇక రాదని దృఢంగా నిశ్చయించుకుందా? నిజమే, ఎందుకొస్తుంది? బాధగా అనిపించింది వేణుకి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏవో కొన్ని ఆశయాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవి తీర్చుకోవాలన్న లక్ష్యం ఉంటుంది. అందులో చిత్రం ఏమీ లేదు. కానీ ఏం సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి ప్రతి వాళ్ళకి కావాల్సింది తన అనుకునే మనుషులే కదా. అనుకున్నది సాధించాక అయినా భర్త, పిల్లలు, సంసారం కావాలనిపించదా? అనిపిస్తుందేమో. సడన్గా వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా కదలడంతో వేణు ఆలోచనల్లోంచి తేరుకుని బండి స్టార్ట్ చేశాడు. ఇంతసేపు ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణమైన ఆ వీఐపీ ఎవరో గమనించలేదు. సర్లే, ఎవరైతే ఏం. వేణు అసెంబ్లీ దాటి రవీంద్ర భారతి దగ్గరకు వచ్చాడు. రవీంద్ర భారతి బయట బ్యానర్లు కనిపించాయి. మంచి కూచిపూడి డాన్స్ బాలే బ్యానర్లు కట్టి ఉన్నాయి. బ్యానర్ల మీద కళాకారిణి ఫోటోలు అందంగా, ఆకర్షణీయంగా. ఇంకా ప్రోగ్రాం స్టార్ట్ అవ్వలేదు. చల్లగా ఉంది లోపల. ప్రేక్షకులు పల్చగా ఉన్నారు. బయట చూస్తే అన్ని కార్లు, స్కూటర్లు. మరి జనమేంటి ఇంత తక్కువ అని అనిపించింది. కాకపోతే పైన కూడా 2 ఆడిటోరియంస్ ఉన్నాయన్న విషయం గుర్తుకు వచ్చింది. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏదో సాహిత్య కార్యక్రమం జరుగుతున్నట్టుంది. ఆ పైన ఏముందో? ఉచితంగా నాట్య ప్రదర్శనలు, ఉచితంగా సంగీత కచేరీలు, ఉచితంగా నాటక ప్రదర్శనలు, అన్నీ ఉచితంగానే అయినా జనం సినిమా పాటలకి వచ్చినట్టు ఇలాంటి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కారో అనిపించింది. అయితే కొద్దిసేపట్లోనే వేణు అభిప్రాయం తప్పని రుజువు చేస్తూ హాల్ నిండిపోయింది. వేణు పక్కన ఉన్న ఖాళీ సీట్లలోకి 2 అమ్మాయిలు వచ్చారు. అందంగా ఉన్నారు. చక్కటి డిజైన్ చీరలు కట్టుకున్నారు. చీరలకు తగిన సెట్ చెవులకు, మెడలో తెల్లగా లేత గులాబీ రంగు లిప్స్టిక్ వేసుకున్నారు. సంప్రదాయబద్ధమైన చీరను కట్టుకుని, ఆధునికంగా కట్టుకుని ఆకర్షణీయంగా ఉన్న వాళ్ళని చూస్తూ అనుకున్నాడు, ఈ కాలంలో అందంగా లేని అమ్మాయిలు అరుదేమో. ఇన్ని రకాల అలంకరణ వస్తువులు, బ్యూటీ పార్లర్ లాంటివి ఎలాంటి అమ్మాయిలనైనా అందంగానే తయారు చేస్తున్నాయి. కాకపోతే వీళ్ళిద్దరూ సహజంగానే అందగత్తెలు. ఎక్స్క్యూజ్ మీ. వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి వేణుని చూస్తూ పిలిచింది. ఎస్. ప్రశ్నార్థకరంగా చూశాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఆ పక్క సీట్లోకి వెళ్తారా? మా ఫ్రెండ్ వస్తుంది. వేణు తల తిప్పి చూశాడు. తను కూర్చున్న సీట్ పక్కన ఖాళీగా ఒకే సీట్ ఉంది. అవతల వైపు ఖాళీ లేదు. ఓ, ముగ్గురు వరుసగా కూర్చుంటారు కాబోలు. మౌనంగా లేచి పక్క సీట్లోకి మారాడు. థ్యాంక్ యూ. మధురంగా నవ్వింది. వేణు మాట్లాడకుండా స్టేజ్ మీదకు తల తిప్పాడు. అప్పుడే కార్యక్రమం ప్రారంభం కాబోతుందని అనౌన్స్ చేస్తూ ఓ గంభీరమైన స్వరం వినిపించింది. ముందుగా కళాకారిణి పరిచయం. వేణుకిప్పుడు ఏకాగ్రత పోయింది. ఆ అమ్మాయిలిద్దరూ ఎంత అందంగా ఉన్నారు. పిచ్చి వెధవల తను అర్చన వెంటపడి జీవితం నాశనం చేసుకున్నాడు. ఆమె కన్నా అందమైన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎందుకిలా జరిగింది? ఈ జీవితం ఇంతేనా? చాలా నిస్పృహగా అనిపించింది. కొన్ని క్షణాల్లో మెరుపులు విరజిమ్ముతూ వేదిక మీదకు వచ్చింది కళాకారిణి. వినాయకుడి ప్రార్థనతో నృత్యం. తనకు తెలియకుండానే సర్వం మర్చిపోయి అందులో లీనమైపోయాడు. అర్చన జీవనయానంలో మరో మజిలీకి ఆ రోజే నాంది. రిపోర్ట్ చేయడానికి హైదరాబాద్ బయలుదేరింది. నాకు కొంతకాలం ట్రైనింగ్ ఉంటుంది నళిని. ఎక్కడికి పంపిస్తారో ఏంటో నాకేం తెలియదు. ఏదో చదువుకుని పరీక్షలు రాసి అలాట్మెంట్ అయితే పొందాను, కానీ నాకేమీ తెలియదు. నేను ఎక్కడ ఉండాలో, ఏం చెయ్యాలో, నా డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అంతా అయోమయం. అందుకే నా సామానంతా నీ దగ్గరే ఉంచుతున్నాను. ఎక్కడో అక్కడ కొంచెం సెటిల్ అయ్యాక తీసుకుని వెళ్తాను అంది ఇల్లు ఖాళీ చేస్తూ. అలాగే ఉంచు అర్చన. అన్నీ ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను. నీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వెళ్ళు. భయపడకు, ధైర్యంగా వెళ్ళు. హైదరాబాద్ వెళ్తున్నావు కదా, వాళ్ళని కలుస్తావా? ఆసక్తిగా అడిగింది నళిని. అర్చన ఖచ్చితంగా అంది. లేదు, ఎవరిని కలవను. నేరుగా ఏ పని కోసం వెళ్తున్నానో ఆ పని చూసుకుంటాను, వస్తాను. నేను ఏ బంధాలను పెంచుకోవాలని అనుకోవడం లేదు నళిని. నేనిప్పుడు ప్రభుత్వాధికారిని. ప్రభుత్వం అధీనంలో ఉండాలి. కాదు, పబ్లిక్ అసిస్టెంట్వి. ప్రభుత్వాధికారివి అయినా ప్రజలకు మాత్రం నువ్వు సేవకురాలివి. ఈ విషయం మర్చిపోకు. నళిని విస్మయంగా పిలిచింది. అర్చన, నీకింత ఖచ్చితమైన అభిప్రాయం ఉందా? నళిని నవ్వింది.
ఆశ్చర్యంగా ఉందా అర్చన? ప్రతి ప్రభుత్వాధికారి, ప్రతి మినిస్టర్, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ప్రజలకు సేవకులే. ప్రజాసేవ చేయడానికి మీ అందరికీ ఒక హోదా, ఒక కుర్చీ, నెలకి జీతం ఇస్తారు. అది మర్చిపోయి వ్యక్తిగత సౌలభ్యాలకు, వ్యక్తిగత సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే కొందరు ఏసీబీ వలలో, సిబిఐ వలలో పడి శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. నళిని భయంగా పిలిచింది. నువ్వలా అంటూ ఉంటే నాకేంటో భయంగా ఉంది. ఇంతకాలం ఉద్యోగం ఉద్యోగం అని సంబరపడ్డానే కానీ అందులో ఉండే రిస్క్ నాకు తెలియదు. నళిని అర్చన మొహంలో భావాలు చూసి మెత్తగా నవ్వి ఆప్యాయంగా అర్చన భుజం తట్టి అంది. భయపడక అర్చన, నిన్ను భయపెట్టాలని నేను ఇవన్నీ చెప్పడం లేదు. నువ్వు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుని ప్రజాభిమానం పొందాలని కోరుకుంటూ చెప్తున్నాను. బీ కేర్ఫుల్ అంతే. నీ విధులు నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తూ ఏ ప్రలోభాలకు లొంగకుండా ఉన్నావంటే మొత్తం వ్యవస్థే నీ పాదాక్రాంతం అవుతుంది. నిజాయితీతో దేన్నైనా గెలవచ్చు. అర్చన కొంచెం తేలిగ్గా నవ్వింది. నీ మాటలు జీవితాంతం గుర్తుంచుకుంటాను నళిని. నాకిలా చెప్పేవాళ్ళు మాత్రం ఎవరున్నారు? నేనెలాంటి ప్రలోభాలకు లొంగేదాన్ని కాదని నీకు తెలుసు కదా, అది చాలు. నవ్వుతూ అంది నళిని. ప్రలోభాలంటే తెలుసుగా, లంచాలు. వాటి జోలికి మాత్రం పోకేం. చీచి, నేనంత చీప్గా కనిపిస్తున్నానా? చీదరగా అంది అర్చన. నళిని నవ్వి అర్చన చేయి చేతిలోకి తీసుకుని నొక్కింది. సామాను ఆటోలో వేసేశారిద్దరూ కలిసి. అర్చన అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వెళ్ళి సెలవు తీసుకుంది. కలెక్టర్ కాబోతున్నావు, మమ్మల్ని మర్చిపోకమ్మా అని అన్నారావిడ. ఎంత మాట అన్నారండి? ఎప్పటికీ మర్చిపోను మనస్ఫూర్తిగా అంది అర్చన. అప్పుడప్పుడు వస్తూ ఉండు. చూడు, పెద్దదాన్ని చెప్తున్నాను. నీ భర్తతో నీకేం గొడవలున్నాయో నాకు తెలియదు, కానీ భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. అలాగని విడిపోవడం పరిష్కారం కాదు. బంగారు పళ్ళానికైనా గోడ చేటు ఉండాలంటారు. నువ్వు కలెక్టర్వైనా నీ పక్కన భర్త ఉంటే కలిగే గౌరవం వేరు. నా మాట విని మీ ఆయన్ని కలుసుకుని హాయిగా కాపురం చేసుకో. అర్చన మౌనంగా ఉండిపోయింది. ఏం, ఈసారి మీ వారితోటి నేను నిన్ను చూడాలి, ఆవిడ ఆజ్ఞాపిస్తూ అంది. అర్చన నవ్వి అలాగే వస్తానండి అంటూ అక్కడి నుంచి వచ్చి ఆటో ఎక్కింది. నళిని కూడా అర్చన పక్కన కూర్చుంది. ఆటో కదిలింది. సామానంతా నళిని ఇంటికి చేర్చి సూట్ కేస్, హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకుని బయలుదేరింది. నళిని అర్చనని కౌగిలించుకుంది. అర్చన ఆమె భుజం మీద తలవాల్చి అంది. మరో ప్రస్థానం మొదలవ్వబోతుంది. ఏం జరుగుతుందో, నా డెస్టినేషన్ ఎక్కడో నాకే తెలియడం లేదు, కానీ ఖచ్చితంగా ఒక గౌరవనీయమైన గమ్యం మాత్రం చేరతాను. ఆల్ ద బెస్ట్ నళిని మనస్ఫూర్తిగా అంది. థ్యాంక్ యూ. నవ్వుతూ నళిని నుంచి విడివడి సూట్ కేస్, హ్యాండ్ బ్యాగ్ చేతికి తీసుకుంది. నళిని గుమ్మం దాకా వచ్చి వీడ్కోలు చెప్పింది. ఆమె వెళ్ళేటప్పటికే హైదరాబాద్ వెళ్లాల్సిన రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉంది. తన కంపార్ట్మెంట్ చూసుకుని బెర్త్ వెతుక్కుని సూట్ కేస్ సీట్ కిందకి తోసి సీట్లో కూర్చుని రిలాక్స్ అయింది అర్చన. భూమి గుండ్రంగా ఉండును. జీవితం ఎటు వెళ్ళినా ప్రారంభించిన చోటుకే వస్తోంది. హైదరాబాద్. ఇక్కడ తనకేం జ్ఞాపకాలు, గుర్తుంచుకోవలసినవి ఏమీ లేవు. ఏ అనుబంధాలు లేవు. వేణుతో సహజీవనంలో మధురానుభూతులకు చోటే లేదు. ఇకపోతే పేగు చీల్చుకుని పుట్టినవాడు ఎక్కడున్నాడో? వాడి తాతగారు, నానమ్మల దగ్గర ఉండి ఉంటాడు. వాళ్ళు వేణు దగ్గర ఉండిపోయే అవకాశం లేదు కాబట్టి అప్పుడప్పుడు వేణునే వెళ్ళి వాడితో గడిపి వస్తున్నాడేమో. తను వేణుకి ఎదురుపడే అవకాశమే లేదు. సెక్రటేరియట్లో పని కాగానే తిరిగి రైల్లో, బస్సు ఎక్కి వెనక్కి వచ్చేస్తుంది. ఇకపోతే బాబు, వాణ్ణి చూడాలన్న ఆరాటం తనకి లేదు. కాకపోతే వాణ్ణి వదిలేసి వచ్చినందుకు మాత్రం అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. కానీ తప్పదు. ఇంకెవరున్నారు? మాధవి. మాధవి ఉద్యోగం చేస్తుందో మానేసిందో? అతను ఉండి ఉంటాడా? ఇంకెక్కడికైనా వెళ్ళాడేమో. అతను కానీ మళ్ళీ కనిపించడు కదా. మానుతున్న గాయం మీద కారం చల్లినట్టు అతను కనుక కనిపిస్తే తను ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. భగవంతుడా, అతను మాత్రం కనిపించకూడదు. మనసంతా వికలమైపోయింది. హఠాత్తుగా భవిష్యత్తు శూన్యంగా అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ. అర్చన ఆలోచనల నుంచి తేరుకుని తల తిప్పి చూసింది. 25 ఏళ్ల యువతి ఎదురుగా నిలబడి ఉంది. చేతిలో సూట్ కేస్, భుజానికి హ్యాండ్ బ్యాగ్. కొంచెం జరిగితే సూట్ కేస్ పెట్టుకుంటాను అంది. అర్చన కాళ్ళు దగ్గరికి లాక్కుంది. ఆ అమ్మాయి వంగి సూట్ కేస్ సీటు కిందకి తోసి అమ్మయ్య అంటూ సీట్లో కూర్చుంది. మీరు హైదరాబాదేనా? అడిగింది. అవునన్నట్టు తల ఊపింది అర్చన.
నేను హైదరాబాదేనండి. నాకు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అలాట్మెంట్ వచ్చింది. సెక్రటేరియట్లో రిపోర్ట్ చేయాలి. అర్చన కళ్ళు సంభ్రమంతో విచ్చుకున్నాయి. అరే, నేను కూడా రిపోర్ట్ చేయడానికే వెళ్తున్నాను. ఓ అలాగా, గ్లాడ్ టు మీట్ యూ. నా పేరు గాయత్రి. మీరు? నా పేరు అర్చన. అబ్బా, చాలా హ్యాపీగా ఉంది అర్చన. ఒక్కదాన్నే, నాకేం తెలియదు, ఏం చేయాలా అని ఆలోచిస్తూ బయలుదేరాను. నేను అంతే, నవ్వింది అర్చన. కాసేపట్లో ఇద్దరు కబుర్లలో పడిపోయారు. వాళ్ళు కబుర్లలో ఉండగానే రైలు కదిలింది.